మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఒకప్పుడు ఎలా ఉండేది పిల్లల పెంపకం, ప్రస్తుత సమయాల్లో ఎలా ఉంటుంది? ఈ రోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, లేదంటే ఆడపిల్లలు మగపిల్లల మీద పెడుతున్న కేసులు కావచ్చు, మగపిల్లలు ఆడపిల్లల్ని చీట్ చేస్తున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, మనం తెల్లారితే ఇవే న్యూస్ మనం చదువుతున్నాం, వింటున్నాం. ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు విజయలక్ష్మి బామ్మ ఉన్నారు. అంటే అసలు పెద్దవారు ఏం చెప్పినా అది మన మంచి కోరికే అంటారు, ఎందుకంటే వయసులో వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవంతో చెప్పిన ప్రతి మాట కూడా మనకి ఎంతో విలువైంది. మరి బామ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బామ్మ. నమస్కారం బామ్మ, ఒకప్పుడు ఆడపిల్లల్ని గాని మగపిల్లలు గాని పెంపకం ఎలా ఉండేది, ప్రస్తుత కాలంలో వారి యొక్క పెంపకం ఎలా ఉంది, అట్లనే ఎందుకంటే చుట్టూ ఏవైతే చోటు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయో వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది అసలు? అప్పట్లో పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్టు విని నిండు బట్టతోని నిండు చీర కట్టుకొని పోతారో, లంగా జాకెట్ వేసుకొని పోతారో, మంచిగా నిండు ఆడపిల్లలకి ఇంత మంచిగా ఫుల్గా డ్రెస్ వేసి కింది దాకా కాలు దాకా వేసేసి పంపిస్తారు. ఎందుకు? 10 మంది కళ్ళు నా పిల్ల మీద పడొద్దని భయపెట్టించి పంపిస్తారు. ఆ పిల్ల కూడా అప్పట్లో భయం, అమ్మ భయం, డాడీ భయం ఉంటుంది, మమ్మీ భయం ఉంటుంది అని చెప్పేసి భయానికి అప్పుడు నోటి మాట ఎట్టేటోళ్ళు కారు. ఇప్పుడు జవాబులు ఎక్కువైపోయినాయి, ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అరగజ బట్టగా కట్టని కూడా వెనకపోతలేరు ఇప్పుడు ఆడవాళ్ళు. అరగజ బట్ట అంటే అమెరికాలో ఉన్నది కదా, అక్కడిది ఇండియా కూడా అమెరికన్ చేసేటట్టు ఉన్నారు. కానీ ఇది బాగుండదమ్మా. ఆడపిల్లలు ఆడపిల్లలుగానే ఉండాలి, మగపిల్లలు మగపిల్లలుగానే ఉండాలి. డ్రెస్సులు మార్చుకుంటే మనం భగవంతుడిచ్చిన అందమే ఉంటుంది. డ్రెస్సులు మార్చుకుంటే ఎన్నైనా ఇది ఉంటుంది. కానీ ఆడవాళ్ళు కూడా మంచి డ్రెస్ తోని ఉండాలి, చెయ్యాలి. అప్పట్లో చీర, లంగా, జాకెట్, ఓని, ఈ 3 తప్ప ఇంకా వాళ్ళు వేరే డ్రెస్సులు ముట్టేది కాదు, ఇచ్చేది కాదు. తల్లి ఏది కొనిస్తే అదే ఇజ్జు. ఇప్పుడు పెంపకం ఏమిటంటే డబ్బులు ఉన్నాయి కదా, సంపాదిస్తున్నాం కదా, నా పిల్ల ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు కొరుకోనని ఇప్పటి జనరేషన్ ఉంది. అంటే వీళ్ళు అప్పట్లో 4,000లో సంసారం అయింది, ఇప్పుడు 40,000 పెట్టినా కూడా సంసారం నడుస్తలేదు. అంటే పిల్లలు పెట్టే ఖర్చు తల్లిదండ్రులకి బాధ్యత. వాళ్ళు ఏది అడిగినా ఏది చేసినా ఇప్పుడు ఫోన్ల మీద ఆర్డర్లు ఇచ్చి తీసేసుకుంటున్నారు డ్రెస్సులు, అది ఎలాంటిదైనా సరే. కానీ ఆ డ్రెస్ వేసి వల్ల ఒక మగోడి కన్ను ఆడవాళ్ళ మీద పడకుండా పోదు, ఆడవాళ్ళ కన్ను మగవాళ్ళ మీద పడకుండా పోదు. ఇలాంటి జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్లో. అప్పుడు ఒక మగోని చూస్తే కూడా వాడంతలా వాడు చూసుకుంటాడు అనుకొని వెళ్ళిపోయేటోళ్ళు. అప్పుడు ఎక్కువ ఎవరైనా వెనుక పోతే స్కూల్ దాకా పోయి వెనుక ఎంక్వైరీ చేసి మళ్ళీ స్కూల్ ఎప్పుడు వదులుతాడో బయట నిలబడుతుండే. అప్పుడు నిలబడ్డా కూడా ఆ పిల్లలు ఏం చేస్తుండే, చెప్పు తీసి ఏదైనా మాట్లాడితే చెప్పు తీసి కొట్టొస్తుండే అప్పుడు ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు అట్లా లేరు, ఇష్టం వచ్చినట్టు క్లబ్లలో తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ కూడా తాగుతున్నారు, డ్రగ్స్ కూడా తింటున్నారు, సిగరెట్లు కూడా తాగుతున్నారు. ఇంకేముందమ్మా కాలము, మా కాలం ఏం ఖరాబ్ కాలేదు, కానీ మనుషులు పాడైపోతున్నారు. అప్పటి జనరేషన్ మనుషులు వేరే, అప్పటి మా కట్టుబొట్టులు అన్నీ వేరే. మేము చిన్నప్పుడు కూడా ఎంతో అనుభవపడ్డాము. చినిగిపోయిన లంగా జాకెట్ వేసుకొని స్కూల్కి పోయి వచ్చినాం. అలాంటి సిచ్యువేషన్ అప్పుడుండే. ఇప్పుడు పైసలు ఉంది కదా అని పిల్లలని చెడగొడుతున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. లాస్ట్కి ఒక మొగుడు కావాలన్నా వాళ్ళ ఇష్టంతోనే నడుస్తుంది ఈ కాలంలో. లేదా నువ్వు చేస్తే చేయి, లేకపోతే మా అంతలో మేము పోతాము, మేమేమని చేసుకుంటాం. ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటారు తల్లిదండ్రులని బ్లాక్మెయిల్ చేసి పిల్లలు కూడా మాకు స్వతంత్రంగా వదిలేసిరు అన్నట్టు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తారు. ఇటుపక్క
అబ్బాయిలు కూడా బ్లాక్ మెయిల్ అవుతున్నారు, ఇటు అమ్మాయిలు కూడా బ్లాక్ మెయిల్ అవుతున్నారు. ఏంటంటే ఈ జనరేషన్ అట్లా ఉన్నది. కానీ సిగ్గు ఈ యొక్క సమస్య సమాచారం అంతా వింటుంటే నాకే కంపరెత్తిపోతుంది. నేను అప్పటిదాని కనుక నిండుగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు కన్ను మగవాళ్ళ మీద వేస్తే వాళ్ళు మనల్ని చూసినట్టు ఇది ఉంటుంది. కానీ మగవాళ్ళు చూస్తున్నాడు అంటే వాడు చూస్తే చూడనని మనంతలో మనం పోతే ఇది కాదు. కానీ వాళ్ళు చూస్తున్నారు కదని మనం చూస్తే ఇద్దరు కలయికలు అది ప్రేమలో పడి ఇది చేసుకొని ఇలా బ్లాక్మెయిల్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటాం. కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రత్యేకంగా లేడీస్కు చెప్తున్నాను, నాకు జెంట్స్కు చెప్తున్నాను, తల్లిదండ్రుల మాట విని మీరు ప్రవర్తించండి. ఏదున్నా తల్లిదండ్రులకి గౌరవించండి, పూజించండి అని నేను అంటుంటా. కానీ ఆ మట్టుకు వస్తే ఇలాంటి రోజులు ఇప్పుడు లేవు. పాపం ఎక్కువైన కొద్దీ ఈలో జనరేషన్ మనుషులు ఏమవుతున్నారో తెలుస్తలేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అయిపోయింది. ఇప్పటికి తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం లేకుండా అయిపోయింది. పిల్లల మీద తల్లిదండ్రులకు లేదు, అన్నదమ్ములకు లేదు నమ్మకం. మన నమ్మకం మనమే ఇది చేసుకోవాలి. మన మనసాక్షి ప్రకారం మనం నడవాలి ఏదున్నా. అప్పటి జనరేషన్ ఎట్లా ఉంటాయంటే పూజలు పునస్కారాలు చేపిస్తుండే. నా బిడ్డ పూజ చేసిపోవాలి, స్కూల్కి దీపం పెట్టాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అన్ని పనులు చేపియాలి. నా పిల్లని ఒక జాగాలు ఇచ్చేటప్పుడు నాకు చెడప రావద్దు. అలాంటి పెంపకం పెంచిరు అప్పుడు పెంచురు. అప్పుడు మగపిల్లలు కూడా తండ్రికి భయపడుతుండే. తండ్రి వస్తున్నాడు అంటే పోయి దాక్కుంటుండే. స్కూల్ ఆడుతూ క్రికెట్ ఆడతా, అది ఆడతా, ఇది ఆడతా అని వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఫ్రీగా పోతుంటారు. అప్పట్లో ఉరికొస్తుండే. ఏ ఆటకు పోయినా కూడా ఈ టైంకి వచ్చేస్తున్నావు అంటే తండ్రికి భయపడి ఇంట్లో వచ్చి చేరుతారు. తల్లిని మాకు అన్నం పెట్టేసి మేము తిని పడుకుంటామని సతాయిస్తారు. అలాంటి అప్పుడు భయం ఉండే. కానీ ఇప్పుడు ఏ భయం లేదండి. కానీ ఇలాంటి ఆడవాళ్ళే కానీ మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ కొంచెం ఆలోచించుకొని ఏదైనా చెయ్యండి. తాగుడు మానండి. ఆ డ్రగ్స్ అన్నది ఇది చేయకండి. ఆడపిల్లలు సిగరెట్లు తాగితే మగోడు ఊకుంటాడా? మగోడికి కూడా ఆమెనే తాగుతున్నప్పుడు వాళ్ళు కూడా తాగుతారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు మగవాళ్ళు అండి, వాళ్ళు తాగుతారు చేస్తారు. కానీ మనకు సిగ్గు ఉండాలి, మనకు కొంచెము సిగ్గు ఉండాలి. మనం ఆడవాళ్ళు ఎవరు సిగరెట్ తాగరు, డ్రింక్ తాగరు. ఇంట్లో ఏమవుతుందని చూసుకుంటారు. ఇంట్లో పిల్లల్ని ఎట్లా ఆడపిల్లల్ని లక్ష్మీదేవిలాగా పెంచుతున్నారు. అవునా? అప్పుడు లక్ష్మీదేవిలాగా ఆడపిల్ల ఉండాలి. కానీ సిగరెట్ తాగడము, అది తాగడం, ఇది లేడీస్కి చాలా సిగ్గుచేటు. ఓకే బామ్మ, ఓకే. ఇలాంటిది చాలా తప్పు. దయచేసి మీరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం మారండి. పెద్దోళ్ళు చెప్తున్నారు అనుకోకండి. పెద్దోళ్ళు కంటే నాకు అనుభవం ఉంది కనుక నేను చెప్తున్నాను. మీరు మారాలే, మీ జనరేషన్ మార్చుకోండి. నేను చెప్పేది ఇది ఒక్కటే. దయచేసి తల్లిదండ్రులని మాట విని మీరు వాళ్ళ నడవడిలో నడుస్తుంది. మీకు అన్ని మంచిగా అవుతుంది. ఓకే బామ్మ, థ్యాంక్ యూ బామ్మ. చాలా చక్కటి విషయాలని తెలియజేసావు. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.